నమస్తే, వెల్కమ్ టు హ్యాపీ లైఫ్. ఇవాళ హ్యాపీ లైఫ్లో మన టాపిక్ పీసీఓడి, పీసీఓఎస్. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ జి భవ్య గారు ఉన్నారు, గైనకాలజిస్ట్ అండ్ ఓబిఎస్. సో వీరితో మాట్లాడే ముందు ల్యాండ్మార్క్ హాస్పిటల్ గురించి వివరించడానికి మనతో పాటు చీఫ్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కె సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు కూడా ఒక చిన్న ఏమి చూద్దాం ల్యాండ్మార్క్ హాస్పిటల్ గురించి. ప్రపంచంలోనే అత్యున్నత ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజాంపేట క్రాస్ రోడ్స్, కూకట్పల్లి, హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఏ ఉద్దేశంతో చేశామంటే, ఇది చేసింది మేము కొందరము లండన్లో, యూకేలో చాలా సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత చేసాం. అక్కడ పనిచేసేటప్పుడు మేము చూసింది ఏమంటే, మనకు హై క్వాలిటీ ట్రీట్మెంట్ కానీ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అందివ్వాలంటే మరీ ఎక్కువగా డబ్బు ఖర్చు అవసరం లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్ ట్రైనింగు, క్వాలిటీ సిస్టమ్స్ ఫాలో అయ్యి ఆ ఎక్సలెన్స్ ఇన్ మెడికల్ కేర్ అచీవ్ చేయగలమని అనిపించింది. దానివలన అదేవిధంగా వెస్టర్న్ కంట్రీస్లో, యూకేలో కానీ యూఎస్లో కానీ ఎలా ఉందో అంత క్వాలిటీ ఆఫ్ సర్జరీస్ను, అంత క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ను, హెల్త్ కేర్ను అందించేదానికి ఉద్దేశంతో, అదే సమయంలో మన ఇండియాకు సరిపోయే విధానంగా తక్కువ ఖర్చులు అందించే ఉద్దేశంతో ఏర్పడించబడింది ఇది. సో ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు కూడా మా రికార్డ్ ఏమంటే, ఇట్ ఈస్ హాస్పిటల్ విత్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ఫెక్షన్ రేట్ అండ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాంప్లికేషన్ రేట్. కొన్ని విభాగాల్లో లైక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హాస్పిటల్ ఇది. ఈ మధ్యనే మాకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్, అంటే ఎన్ఏబిహెచ్ అంటాము, ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ కూడా వచ్చింది. ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ అంటే ఎంతో హై స్టాండర్డ్స్ ఉండాలి, ఫారిన్ మాదిరిగానే ఆ విధంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన హాస్పిటల్కు ఎంతో విధంగా దాన్ని అనలైజ్ చేసి ఆ తర్వాత అక్రిడిటేషన్ వస్తుంది. సో ఆ విధంగా పాలసీలు కానీ, క్వాలిటీ కానీ, పేషెంట్ సేఫ్టీ విషయంలో కానీ, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్లో కానీ మెయింటైన్ చేయగలుగుతున్నాం. కాబట్టి మేము ఎన్ఏబిహెచ్ సాధించిన ఒక కొద్ది హాస్పిటల్స్లో మేము కూడా ఒకరమైనాం. మా హాస్పిటల్ మెయిన్ ప్రిన్సిపల్స్ 3 ప్రిన్సిపల్స్. ఒకటి ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్, అంటే హయ్యెస్ట్ క్వాలిటీ అందివ్వాలి. సెకండ్ ఎథికల్, ఓన్లీ ఏది కరెక్ట్ ట్రీట్మెంట్, పేషెంట్ కమ్స్ ఫస్ట్, పేషెంట్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వాలి. థర్డ్ ఎకనామికల్, అంటే వీలైనంత వరకు ఇంత హై క్వాలిటీ ట్రీట్మెంట్ కూడా మన ఇండియన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత ఎకనామికల్గా తక్కువ కాస్ట్లో అందివ్వాలి. సో ఎక్సలెన్స్, ఎథికల్ అండ్ ఎకనామికల్, దిస్ ఈజ్ అవర్ మోటో. ఉన్నత ప్రమాణాలతోనే అభివృద్ధి చెందిన దేశాల్లోని హాస్పిటల్స్ ల్యాండ్ మార్క్ గా నిలిచాయి.
అదే హై కాంపిటెన్సీని హైదరాబాద్లోని ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్లో అమలు జరుపుతున్నారు. హలో డాక్టర్, పీసీఓడిస్, పీసీఓస్, అసలు పీసీఓడి అంటే ఏంటి? రెండు సేమే అంటుంటారు, బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? పీసీఓడి అంటే ఇట్ ఈస్ అన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అకరింగ్ ఇన్ ద ఉమెన్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ కామన్ విత్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని. ఏజ్ బిట్వీన్ ద ఎఫెక్టెంట్స్ ఆర్ బిట్వీన్ 15 to 45 years లేడీస్, ఉమెన్ అని చెప్పాలి. అండ్ కామన్గా గైనిక్ ప్రాబ్లమ్స్తో ఓపీలో వచ్చే డిజార్డర్లో it is almost 29 to 30% people who are coming with the menstrual abnormalities కావండి, ఏదైనా క్లినికల్ సిమ్టమ్స్, మోస్ట్లీ ఇది పీసీఓడి రిలేటెడ్గానే ఈ పర్సంటేజ్ వస్తూ ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఇది వై ఇట్ ఈస్ అకరింగ్ అని అంటే మనకి ఓవరీస్ అనేది ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, వెరాజ్ వీళ్ళకి ఆండ్రోజన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆండ్రోజన్ ఈజ్ అ మేల్ టైప్ ఆఫ్ హార్మోన్. సో డిహెచ్ఏఎస్ అండ్ టెస్టోస్టెరాన్ అనే లెవెల్స్ ఇంక్రీజ్ కావటం మూలంగా వీళ్ళకి పీసీఓడి అనే కండిషన్ వస్తూ ఉంటుంది. హైపోథాలమస్ నుంచి జిఎన్ఆర్హెచ్ స్టిమ్యులేషన్ మీద మనకి యాంటీరో పిట్యూటరీ, ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ రెండు రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఈ రెండిట్లో ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ఉండి ఎల్హెచ్ తక్కువ ఉండాలి. ఎల్హెచ్ అనేది ఓవులేషన్ టైంలోనే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ వీళ్ళకి వచ్చేసేటప్పటికి ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ తక్కువ ఉండటం, ఎల్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం మూలంగా మనకి ఏదైతే మంత్లీ ఎగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంటుందో అది రిలీజ్ కాదు. రిలీజ్ కాకుండా వీళ్ళకి ఆల్మోస్ట్ అవి చిన్న ఫాలికల్స్ లాగా ఉండిపోయి ఓవరీస్లోనే ఎంబెడెడ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్లీ కానివ్వండి 6 months దాకా ఎప్పుడైతే కలెక్షన్ మొదలవుతూ ఉంటుందో ఈ ఓవరీస్లో మల్టిపుల్ ఫాలికల్స్ అనేది అక్కడే ఎంబెడెడ్ అయ్యి ఉండటాన్ని దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని అంటాం. సో పాలిసిస్ట్ అంటే నథింగ్ బట్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ విచ్ హ్యాస్ టు బి ఓవులేటెడ్ అవుట్ సైడ్, అవ్వాల్సింది అవ్వలేక అక్కడే ఉండిపోవటం మూలంగా ఆ కలెక్టెడ్ అవుతున్న దాన్ని పాలిసిస్ట్ అని అంటాం. పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ రెండు డిఫరెంటేనా ఒకటేనా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. పీసీఓడిలో డి అనేది డిసీజ్ కింద వస్తుంది. సిండ్రోమ్ అని అంటే మనకి 3-4 గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చి కంబైన్డ్ విత్ టు ఫార్మ్ దిస్ పీసీఓడి సిండ్రోమ్ అని అంటాం. ఇందులో మనకి సిండ్రోమాటిక్గా మనం చూసుకుంటే అల్ట్రాసౌండ్ ప్రకారంగా మల్టిపుల్ సిస్ట్లు ఉండటం, పేషెంట్ వచ్చేటప్పటికి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, లేదు అనంటే ఏక్నీ ప్రాబ్లం, ఫేషియల్ హెయిర్, ఇలాంటి ఎక్స్ట్రా సిమ్టమ్స్ తోటి ఆర్ ఈ సిమ్టమ్స్ తోటి రావటం కానీ, మళ్ళీ మనకి హార్మోనల్ లెవెల్స్ చూసుకుంటే మేల్ హార్మోన్స్ వాళ్ళకి ఇంక్రీజ్ ఉండటం మూలంగా, సో ఇవన్నీ క్లబ్ టుగెదర్ మనం ఒక సిండ్రోమ్ అని అంటాం. సో బోత్ ఆర్ సేమ్. అసలు ఈ పీసీఓస్కి గల కారణాలు ఏంటి డాక్టర్? కాజెస్ వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్లుగా మనకి ఎఫినిటీ ఫర్ ద ఓవరీస్ టు ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఎలా అయితే ఉంటుందో టు హ్యావ్ అవర్ మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులర్లీ, ఓవులేట్ అవ్వాలి అనన్నా, మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అనన్నా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కరెక్ట్గా సమపాలంలో ఉండాలి. ఒకవేళ గనక ఈ రెండిట్టు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువ ఉండటం కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం కానీ, ప్రొలాంగ్ యాక్షన్ లేదు అని అంటే మనకి ఈ మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం మూలంగా కానీ మనకి ఈ పీసీఓడి కండిషన్స్ ఎఫినిటీ ఫర్ ద ఓవరీస్ టు ప్రొడ్యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ మేల్ హార్మోన్స్ అని అంటాం, ఆండ్రోజన్స్, వీటి మూలంగా మనకి పీసీఓడి వస్తుంది. రెండోది మనకి జెనెటిక్గా అని చెప్తూ ఉన్నారు కానీ ఫెమిలియల్ హిస్టరీ ఆఫ్ ఒబెసిటీ కానీ, ఫెమిలియల్ హిస్టరీ ఆఫ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఆర్ ఈ ఎఫినిటీ టు పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఫ్యామిలియల్గా జీన్, there are 6 genes which are affecting and which leads to PCOD అని చెప్పచ్చు. థర్డ్ థింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే బాడీలో ప్రొడక్షన్ అవుతున్న ఇన్సులిన్ కరెక్ట్గా యూటిలైజ్ కాకపోవటం. ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి బాడీలోకి అబ్జార్బ్ కావాలి అని అంటే ఇన్సులిన్ ఈజ్ ద మెయిన్ థింగ్. బట్ ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే అవుతుంది కానీ బట్ ఇన్సులిన్ యాక్షన్ ఆన్ ద బాడీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫుడ్ డైజెషన్లో దీని ఎఫెక్ట్ కాలేకపోవటం మూలంగా ప్యాంక్రియాస్ ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతూ ఉంటే ఏంటి అని అంటే ఓవరీస్ మీద దాని ఎఫెక్ట్ పడి ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా మేల్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం, సెన్సిటివిటీ, సో ఇవన్నీ కూడా కలుసుకొని ఈ విచ్ లీడ్స్ టు ఏక్నీ ప్రాబ్లమ్స్. ఆండ్రోజన్స్ ఇంక్రీజ్ అయితే లైక్ అబ్నార్మల్ ఫేషియల్ హెయిర్ రావటము, హెయిర్ ఫాల్ ఉండటము, అండ్ ఇంకొకటి ఒబెసిటీ.
ఎక్కువగా ఉండటము అండ్ కొంతమందిలో వీ విల్ సీ లైక్ ఏక్నీ ప్రాబ్లమ్స్ లైక్ మల్టిపుల్ పింపుల్స్ ఉండటం విచ్ విల్ బి వెరీ హై అండ్ ఆయిలీ స్కిన్ అండ్ డార్క్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా వస్తున్న పీసీఓడిలో ఈ కాజెస్. సెకండ్ థింగ్ జెనెటిక్గా కాకుండా ద అదర్ థింగ్ ఈజ్ లైక్ ఒబెసిటీ. ఇవన్నీ కాకుండా ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ కెన్ లీడ్ టు దిస్ కాజ్ ఆఫ్ పీసీఓఎస్ అని. మరి దీన్ని ఎలా గుర్తించాలంటారు? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ వచ్చేసేటప్పటికి నేను ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా పేషెంట్స్కి ఫస్ట్ థింగ్ అయితే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ తోటే వస్తారు. ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఫస్ట్ కామన్గా చాలామందికి పీరియడ్స్ రాకపోవటం, దట్ ఈస్ కాల్డ్ ఎమెనోరియా అని అంటాం. పీరియడ్స్ రాకపోవటం, ఒక 2 to 3 months డిలే అవ్వటం, లేదు అని అంటే వెరీ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావటం. పర్ ఇయర్ వాళ్ళు చూసుకుంటే లెస్ దాన్ 8 cycles ఉంటాయి వాళ్ళకి, ఆర్ 8 cycles ఆర్ లెస్ దాన్ 8 cycles అని అంటాం. సో మంత్లీ ఫ్యాషన్గా కాకుండా 2 monthsకో 3 monthsకో ఒకసారి పీరియడ్ రావటం. ఇది మళ్ళీ పీరియడ్ వస్తే ఒకవేళ హెవీగా బ్లీడింగ్ అవ్వటం, దాన్ని పీరియడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కంట్రోల్ పవర్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి 2 to 3 months తర్వాత రావటం, ఆ పీరియడ్ ఆటోమేటిక్గా బ్లీడింగ్ అనేది స్టాప్ కాకపోవటం, ఆ కంట్రోల్ పవర్ లేకపోవటం, వాళ్ళకి ప్రొలాంగ్ బ్లీడింగ్ అవ్వటం. సో దట్ ఈస్ కాల్డ్ మెనోరేజియా. ఈ 2 symptoms తోటి యూజువల్గా పీసీఓడి వాళ్ళు ఓపీ బేసిస్లో వచ్చి చాలామంది ఓపీ చూపించుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా అడిషనల్ ఫీచర్స్ లైక్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం మూలంగా లైక్ ఫేషియల్ ఏక్నీ అని అంటాం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అని అంటాం. ఫేస్ మీదే కాకుండా అదర్ థింగ్ లైక్ అబ్డామిన్ మీద హెయిర్ రావటము. అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ వెయిట్ గెయిన్. వాళ్ళు డైట్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇవి ఏం చెప్పినా కూడా బట్ స్టిల్ ద వెయిట్ విల్ బి ప్రొలాంగ్డ్ అండ్ దాంట్లోంచి వెయిట్ రిడక్షన్ కానీ ఏది ఉండదు. ద అదర్ థింగ్ ఈజ్ అబ్డామినల్ ఒబెసిటీ పెరగటం, ఓన్లీ అట్ ద వేస్ట్ పార్ట్ ఇవన్నీ ఇంక్రీజ్డ్గా అవ్వటము. అండ్ ఇవన్నీ కాకుండానే ద అదర్ థింగ్స్ లైక్ పీసీఓడికి వచ్చేసేటప్పటికి వీ యూజువల్లీ సీ అబౌట్ బాల్నెస్. ఆ బాల్నెస్ కూడా హెయిర్ ఫాల్ ఎగ్జాక్ట్లీ జస్ట్ లైక్ మేల్ టైప్ ఆఫ్ బాల్నెస్ అది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ అండ్ వాట్ కమింగ్ విత్ ద పీసీఓడి. ఇంకొకటి ఖచ్చితంగా ఏంటి అని అంటే పీపుల్ హూ వాంట్ టు కన్సీవ్ బట్ వాళ్ళు మేము ట్రై చేస్తున్నాము బట్ వీఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అని, లేదు అని అంటే హూ పీపుల్ ఆర్ ట్రయింగ్ సిన్స్ 1 year బట్ స్టిల్ దే కెనాట్ ఏబుల్ టు బికమ్ ప్రెగ్నెంట్. సో ఇవన్నీ కండిషన్స్లో కూడా వీ హ్యావ్ టు సీ అబౌట్ ఈజ్ దేర్ ఎనీ పీసీఓడి కండిషన్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ దేర్ ఇన్ఫర్టిలిటీయా కాదా. అంటే ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, డాక్టర్ అనేది ఎప్పుడు కలవాలి అంటారు? మెడికల్ కేర్ వచ్చేసేటప్పటికి యూజువల్గా పేషెంట్ విల్ బీ కమింగ్ లైక్ నాకు పలానా ప్రాబ్లం ఉంది, నేను ఎఫెక్ట్ అవుతున్నాను దాని ద్వారా అని. సో ఏం ప్రాబ్లము, ఎందుకు, ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంచెం అవగాహన ఉంటే ముందుగా వచ్చి హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ తోటి ఐ థింక్ పీసీఓడి అనేది ఈజీగా ట్రీట్ చేయగలం. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలాంటివి అని అంటే నేను ముందుగా చెప్పినట్టుగా మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్, పీరియడ్ మంత్లీ రాకపోవటం కానీ, లేదు అని అంటే 2 monthsకి రావటం, లేదా 2 to 3 months వెరీ ఇన్వేరియబుల్ అని అంటాం. 2 to 3 months కానీ ఒక్కొక్కసారి 6 months to 1 year కూడా వాళ్ళకి పీరియడ్ రాకపోవటం, ఇది మెయిన్ ఎమెనూరియా అనే కండిషన్తో వస్తాం. రెండోది 2 to 3 months తర్వాత పీరియడ్ వస్తుంది బట్ అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది, అది ఆగట్లేదు అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు ఎనిమిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు అని అంటే జనరలైజ్డ్ వీక్నెస్ అని వస్తూ ఉంటారు. సో అది మెనోరేజియా అనేది సెకండ్ ప్రాబ్లం. ఇంకొకటి థర్డ్ థింగ్ ఈజ్ లైక్ ఏక్నీ ప్రాబ్లమ్స్ అవి ఉంటూ ఉంటాయి, లైక్ ఫేషియల్ హెయిర్ ఇంక్రీజ్ అవ్వటం అని చెప్పేసి, లేదు అని అంటే ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి అండ్ దే డూ ఎక్సర్సైజ్ బట్ స్టిల్ ఒబెసిటీ, అది రిడక్షన్ ఆఫ్ ఒబెసిటీకి డైటింగ్ అది చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్, ఇవన్నీ. సో ఈ ప్రాబ్లమ్స్లో మనం చూసినప్పుడు వెన్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో బట్ స్టిల్ వాళ్ళు దే ఆర్ నాట్ అప్రాప్రియేట్ టు గెట్ ద ప్రెగ్నెంట్, అనుకున్న విధిగా ప్రెగ్నెన్సీ కాలేకపోవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళు దే హ్యావ్ టు అప్రోచ్ టు ద డాక్టర్ సో దట్ ఫస్ట్ అది పీసీఓడినా, లేదు అని అంటే అదర్ సిమ్టమ్స్ లైక్ మనకి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ మూలంగా, లేదా పిట్యూటరీ అబ్నార్మాలిటీస్ మూలంగా, లేదు అని అంటే ఆల్డోస్టెరాన్ ఇంక్రీజ్ అవటం మూలంగా, ఏసీటీహెచ్ హార్మోన్, అడ్రినల్ స్టిమ్యులేషన్ మూలంగా, ఇవన్నీ చెక్అవుట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అదర్ హార్మోనల్ లింక్ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీసీఓడి అని అంటే ఇమీడియట్లీ వీ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓడి. పీసీఓస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్, ఎలా నిర్ధారిస్తారు? డయాగ్నోసిస్ ఆఫ్ పీసీఓఎస్ అనేది నేను ముందుగా చెప్పినట్టుగా హిస్టరీ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. మీరు వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద హిస్టరీ యు ఆర్ గివింగ్ లైక్ ఫస్ట్ దాని నుంచే వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సెకండ్ థింగ్, ఇదే ప్రాబ్లం కంప్లీట్గా
డయాగ్నోసిస్ అండ్ కన్ఫర్మ్ అవ్వటానికి వీ డూ సమ్ టెస్ట్. సో ఈ టెస్టుల్లో మెయిన్గా హార్మోనల్ టెస్ట్ ఆర్ ద మెయిన్ బ్యాకప్. వీ విల్ డూ LH FSH హార్మోనల్ టెస్ట్, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవి చెక్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఒకటి, HbA1c ఇన్సులిన్ లెవెల్స్ అవి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చూస్తాము. ద అదర్ థింగ్ లైక్ ద థింగ్స్ విచ్ అదర్ మనం చేసే దాంట్లో ఏంటి అని అంటే స్కాన్లో వచ్చేసేటప్పటికి మనం ముందుగా అన్నట్టుగా ద సిండ్రోమ్ ఆర్ పాలిసిస్ట్, అలాగే ఓవరీస్ నిండాగా 10 to 12 ఫాలికల్స్ ఇంక్రీజ్ ఉండటము, మల్టిపుల్ ఫాలికల్స్ ఉండటం, దే ఆర్ ఆఫ్ స్మాల్ సైజ్, ఇవన్నీ కూడా ఇట్ విల్ కన్ఫర్మ్ దట్ వాళ్ళకి PCOD అనే కండిషన్ ఉంది అని చెప్పేసి నిర్ధారిస్తాం టెస్టుల ద్వారా. మరి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా అరికట్టి దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అంటారు? PCODకి ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ అండి. బికాస్ ట్రీట్మెంట్ వైజ్ వచ్చేసేటప్పటికి మనకి పేషెంట్ ఎలాంటి సిమ్టమ్ తోటి వస్తున్నారు దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రివెన్షన్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనే చెప్పాలి. గర్ల్స్ మోస్ట్లీ ఇంటర్మీడియట్ అండ్ ఎర్లీ అడోలసెంట్ అని చెప్పాలి. అడోలసెంట్ గర్ల్స్ ఆర్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు రీడ్, స్టడీ అండ్ గెట్ దేర్ ర్యాంక్స్, కాదు అని అంట్లా, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ అదర్ థింగ్ ఈజ్ హెల్త్ ఇష్యూస్ కూడా లేకుండా యూ షుడ్ బి వెరీ హెల్తీ, హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా మనకి ఈ OP బేసిస్లోకి వచ్చేటప్పటికి ఐఎమ్ సీయింగ్ మచ్ మోర్ కామన్ ఏజ్ గ్రూప్ ఈస్ బిట్వీన్ 18 to 25 years హూ విల్ బీ కమింగ్ విత్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అబ్నార్మల్ పీరియడ్స్ అని చెప్పేసి ఈ ఏదైతే ముందు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ తోటి మోస్ట్లీ కామన్ యంగ్ గర్ల్స్ ఆర్ కమింగ్ విత్ ద ప్రాబ్లమ్. సో మెయిన్గా వాళ్ళని అడిగితే దే ఆర్ వెరీ బిజీ ఇన్ స్టడీ ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ వర్క్, ఇదే చెప్తూ ఉంటారు. బట్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టడీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఆల్ దీస్ థింగ్స్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మనకి వాట్ ఎవర్ వీఆర్ డెఫినెట్లీ ½ an hour to 1 hour బ్రిస్క్ వాక్ అనేది కంపల్సరీగా. అండ్ సెకండ్ థింగ్ ఫుడ్ పరంగా జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ గుడ్ ఫుడ్, లో కార్బోహైడ్రేట్ డైట్ అని చెప్పాలి, లేదంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ డైట్ అని చెప్పాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ దట్. సో యూ కెన్ హ్యావ్ దోస్ ఫుడ్ అండ్ యూ కెన్ ప్రివెంట్ దిస్. అండ్ ఎక్సర్సైజ్, బాడీ షెడ్యూల్లో వెదర్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ 1 or 2 kgs or 3 kgs పెద్ద డిఫరెన్స్ రాదు. బట్ వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఆన్ మోర్ దాన్ 4 to 5 డెఫినెట్లీ మనకి మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. సో అది హింట్ పాయింట్ అనమాట. మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ స్టార్ట్ అవుతున్నాయి, ముందంతా రెగ్యులర్ పీరియడ్గా ఉంది, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ వే బ్యాక్ అండ్ చెక్అవుట్ యువర్ వెయిట్. డెఫినెట్లీ దెర్ విల్ బీ 4 to 5 kgs, అట్లీస్ట్ 3 to 4 kgs వెయిట్ గెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వెన్ యూ గో బ్యాక్ అండ్ రెడ్యూస్ యువర్ వెయిట్ అండ్ డూ, డెఫినెట్లీ యూ కెన్ ప్రివెంట్ దిస్ PCOD రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఎ ట్రీట్మెంట్. సర్జరీ వరకు వెళ్తే కనుక ఎవరికి సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి వారికి సర్జరీ చేయాల్సి ఉంటుంది? PCOS అని అనగానే చాలామంది భయపడిపోతూ వస్తూ ఉంటారు. ఏ గ్రేడ్లో ఉందండి, ఏం కావాలి, ఎలాగుంది ట్రీట్మెంట్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఒకవేళ PCODకి ట్రీట్మెంట్ మెడికల్గా సెట్ అవుతుంది అని అంటే దాదాపు సర్జరీకి వెళ్ళము. సర్జరీ ఎవరికి అవసరం, ఎందుకు చేయాలి అని అంటే ఓన్లీ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఆస్పెక్ట్లో, మనకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలని మనం మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఓవులేషన్ స్టిమ్యులేట్ చేసినా, ఇంజెక్షన్స్ ఇచ్చి స్టిమ్యులేట్ చేసినా కూడా అక్కడ ఎగ్ అనేది డెవలప్ కావట్లేదు, మెచ్యూర్ లెవెల్ లైక్ 2 centimeters ఉంటే గుడ్ ఎగ్ అని సైజ్ అని చెప్తాం, ఆ టైంకి రావట్లేదు ఆర్ ఓవులేషన్ జరగట్లేదు అంటే అవుతుంది కానీ విడుదల కావట్లేదు, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏదైనా ఉంది అని అంటే దెన్ మనకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే సర్జరీ చేస్తాం. ఓవేరియన్ డ్రిల్లింగ్లో మనము ముందుగా అనుకున్నట్టు మల్టిపుల్ ఫాలికల్స్, సిస్ట్లు అక్కడే ఓవరీలో ఉండిపోతాయి. సో అవన్నీ డ్రిల్ చేస్తాం. అవన్నీ లేకుండా ఎడిషనల్ అమౌంట్ ఆఫ్ FSH హార్మోన్ లెవెల్ అని అంటే అవన్నీ తీయటం మూలంగా హార్మోనల్ లెవెల్స్ ఏదైతే కరెక్ట్గా బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో దాంతో వాళ్ళు నెక్స్ట్ మంత్ ఆర్ ద నెక్స్ట్ కమింగ్ మంత్స్లో కంప్లీట్గా ఎగ్ ప్రొడక్షన్, ఎగ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. ఇది లాప్రోస్కోపిక్గా చేస్తూ ఉంటాం. నిజం చెప్పాలి అంటే దిస్ ఇస్ అ డే కేర్ ప్రొసీజర్ అనే చెప్పాలి. సో ఓన్లీ PCOD సర్జరీలో ఓవేరియన్ డ్రిల్లింగ్ ఇస్ ద మోస్ట్ రీసెంట్ అండ్ నౌ కంటిన్యూయింగ్ మెడికేషన్ అండ్ ట్రీట్మెంట్ అనే చెప్పాలి. సో ఓవేరియన్ డ్రిల్లింగ్ మూలంగా మనకి ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి దిస్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ టు కరెక్ట్ ద PCOD అని చెప్పొచ్చు. మరి PCOSలో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఏమైనా కనిపిస్తూ ఉంటాయంటారా? PCOS ఉన్నది, ట్రీట్మెంట్ తీసుకున్నాం, తగ్గిపోయింది, మళ్ళీ వస్తుందా, మళ్ళీ దాని మూలంగా మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చాలామంది అడిగే క్వశ్చన్.
సో పీసీఓడి అనేది ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నాము, మనం ఎక్సర్సైజ్ డైట్ మోడిఫికేషన్స్లో ఉన్నప్పుడు తగ్గుతుంది, బాగానే ఉంది అని అంటే బెటర్ అది ఎక్సర్సైజ్ అనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండడం బెటర్ అండి. సో మోస్ట్ కామన్గా ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ రిడక్షన్ ఇవన్నీ చేసుకొని హెల్దీ ఫుడ్ ద్వారా వెయిట్ కంట్రోల్లో ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అని. అలా కాకుండా మళ్ళీ అవి రివర్స్ అవుతూ ఉంది, పీసీఓడి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది, తగ్గిపోయింది, వన్స్ ఇంకా దాని ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ పీసీఓడి వస్తున్నదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా. అంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్లోకి వచ్చేటప్పటికి డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు కంట్రోల్ చేసుకొని మనం తీసుకున్న జాగ్రత్తలు తీసుకోకపోతే, సెకండ్ థింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఆల్టరేషన్ అని అంటాం. అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటము అండ్ ట్రైగ్లిజరైడ్స్ అని అంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వటం మూలంగా మనకి కరోనరీ హార్ట్ డిజీజ్ అనే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. లైక్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే లిపిడ్ ప్రొఫైల్ ఆల్టరేషన్స్ మూలంగా. ఇంకొకటి ప్రొలాంగ్ యాక్షన్ ఆఫ్ ఎండోమెట్రియం మీద ఈస్ట్రోజన్ మూలంగా ఎండోమెట్రియం అనేది ప్రొలాంగ్గా ఉంటుంది. వీళ్ళకి ముందుగా చెప్పినట్టుగా 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనే ప్రాబ్లం ఉంటుంది. సో ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనే వాళ్ళకి ఎఫినిటీ టు గో ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఒకవేళ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది కదా అని వదిలేయకుండా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా స్కాన్స్ చేయించుకొని చెకప్స్ చేయించుకుంటా ఉంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనే దాన్ని మనం అరగట్టచ్చు తొందరగా. మరి పీసీఓడికి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కావచ్చు, టీవీ చూస్తున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్? పీసీఓడి అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఇది నిజం చెప్పాలి అని అంటే అప్గోయింగ్ ప్రాబ్లం విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ద ఎర్లీ ఉమెన్హుడ్ అనే చెప్పాలి. మోస్ట్లీ కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి 15 to 25 ఆర్ 15 to 40 రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్పాలి. అందులో మోస్ట్ కామన్ ఇస్ 15 to 25 యంగ్ గర్ల్స్ అని చెప్పాలి. సో ఈ ప్రాబ్లం మన యంగ్ గర్ల్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటే మదర్స్కి వచ్చేసేటప్పటికి పీరియడ్ రెగ్యులారిటీ రాలేదు, తనకి తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు. దీని గురించి దే విల్ సీక్ ద మెడికల్ అడ్వైజెస్, కంపల్సరీగా వచ్చి గైనకాలజిస్ట్ అది చెకప్ చేయించుకుంటూ ఉంటారు. గుడ్ అండి. వెంటనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీ పాపలకు కానీ లేదు అని అంటే మనకి ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు వచ్చి కన్సల్టేషన్ తీపించుకోవటం నయం. ఎందుకు అని అంటే ఏమన్నా ఇది ఓన్లీ పీసీఓడి రిలేటెడేనా, లేదు అని అంటే ఇది మెడికల్గా కరెక్ట్ చేయొచ్చా, లేదు ఇదే ప్రాబ్లం మనకి మిగతా హార్మోనల్ ఎఫెక్ట్స్ మూలంగా ఏమన్నా వస్తుందా, లేదని అంటే సింపుల్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ మోడిఫికేషన్ కరెక్షన్స్ తోటి ఇది కరెక్ట్ చేసుకునేటట్లయితే వీళ్ళకి ఎటువంటి మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ లేకుండా ముందుగా ఉన్న పీరియడ్స్ యథావిధిగా రావటము, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇన్ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ కూడా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్న దానికి ఏంటి అని అంటే మనకి బెటర్ హెల్త్ ఉంటుంది అండ్ బెటర్ వెల్ బీయింగ్ ఉంటుంది. సో ఇది ట్రీట్మెంట్ లేని డిజీజ్ అని, దీనికి అసలు ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకునే క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్ అండ్ ప్రాస్పెక్టివ్ ఆన్సర్ ఈజ్ అ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అండ్ రెండోది దీని మూలంగా కూడా కావట్లేదు అని అంటే ఇమీడియట్లీ గో అండ్ సీక్ ద గైనకాలజీ కన్సల్టేషన్. సో డెఫినెట్లీ గైనకాలజిస్ట్ విల్ హెల్ప్ అస్ ఇన్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ విత్ యువర్ యంగ్ గర్ల్స్ అండ్ ఆర్ సెల్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. పీసీఓడి, పీసీఓస్ అంటే రెండు వేరుని చాలా చక్కగా వివరించి దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మనం దీనికి ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఇదండి వాళ్ళ హ్యాపీ లైఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AP 24/7.